అతోడు చెప్పలేవా ఓ మామో కొడుకుని నా భార్య ఒక్క కొడుకు గాని ఓ మామ నెల్ల కొడుకు కూడా కాపాయనా ముక్కుల బతులల్లా 6 నెలల కొడుకు కూడా కాపాయనా అరుగుల పైన కూడా కాపాడలేదు కొడుకు గట్టం చూడపోతే ఓ బావా కొడుకు ఆడ చూడపోతే నా భార్య అన్న మాట కాదే ఓ బావా ఈ రోడ్డుకి వచ్చే నా భార్య సచ్చినోళ్ళు ఎవరికైనా అంటాడు ఈ చక్కని నవీన ప్రాణం పోయేటప్పుడు నీకు ఎట్లా ఎదురుగా అన్న ఏడ్చడా కావాలి అన్న ఇప్పుడు అన్న ఒక్కడు ఉంటారు బతుకైంది మా అన్నది అయ్యో అంటే మా చెవులేసుని పామాసుంది మీరు అన్న కొద్ది మాకు చెప్పబుద్దయిందా నారాయణుడా నారాయణ వల్ల చచ్చిపోతే ఓ బాబా కొడుకు బతుకపోడు కాదు నా భార్య ఈ ప్రాణ వెళ్ళిపోతే బామా మన ఇద్దరి పిల్లలు ఎవరు దాచుకుంటే మన కొడుకులు ఎవరు దాచుతారే బామా గాయోలతోనే బామా ఎంత సాగుతే వెళ్ళిపోతా రోజుల చక్కని నవీను ప్రాణం పోయేటప్పుడు తన వాది కచ్చిందా ధాన్యం వాది కచ్చిందా బంగుళాలు భగవంతుడు ఆది కచ్చేనా చేసిన పని ఆది కచ్చేనా చేతుకున్న భార్య ఆది కచ్చేనా కన్న తండ్రి ఆది కచ్చేనా బామా నా కొడుకు నాకు బతకాలని కన్న తండ్రి కాయ కట్టవు వేసి దావకల్ల పొండి దింపి బామా నా కొడుకు ఇవాళ మాట్లాడతాడు రేపో తీరు ఉంటాడు రోజుకొక్క తీరు ఉంటాడు నా కొడుకు ఈ ఎన్నడికి ఉన్న నా ఇంటికి వచ్చరే నా బాబును మంచిగా చూసుకుంటా నా భార్యను చూసుకుంటా అన్న నా వీరు కళ్ళల్లోకి వెళ్ళి ప్రాణం పోయేటప్పుడు భార్య అది కచ్చే భార్య అది కచ్చే పోతున్న భార్య పోతా ఉన్నా నీలాంటి పొట్టే రేవు పాలో బండెడు పదహుంగా ఇక బండల్ల పాలే నేను చేసినారా పాప గారి దేవుడికి ఏమి న్యాయమైతుంది నాకు కొడుకులోని కాకపోతే బిడ్డలోని కాకపోతే ఈ సాగు పాడు గారి పెళ్లి కాక ముందు పోయిన గారి నాకు ఇంత కట్టం బాబా నాకు రాకపోయే నిన్ను పెళ్లి వేసుకొని కొడుకుల కనపోతే కోరిక తీరపోతే బాబా బిడ్డల కనపోతే నా భ్రమ తీరపాయే నరవంతర సాగు అయిపోయింది నీకు కట్ట వచ్చిన నాడో కొడుకు ఉండే పడిగే కొడుకుతోని బామా నువ్వు చెప్పుకుంటా బిడ్డలుండే పడిగే బిడ్డతోటే బామా నువ్వు చెప్పుకుంటావా పొడవ గాడి కచ్చి మన చేసిన పనులు అది కత్తయ్య బామా నా భర్త భక్తుడాని దాగపల్ల పొట్టి ఉండి నన్ను చూసుకుంటా కూనమ్మ కూర్చుడు రాగి అరే నా భర్త నాకు ఉన్న గాని పైసతోని పని లేదు నా భర్త కాలు ఇరిగిన మంచిదే మంచిగా ఉన్నాడు నేను పల్లె వెళ్ళగడిగో అన్నంబు పెట్టి సాదుకున్నా వరకున్నా
ఆడుకున్నావంటే పాపగారి దేవుడు తనంతా బలగమాది కచ్చింది చిన్న బాబులు ఆది కచ్చిర్రు చిన్నవాళ్ళు ఆది కచ్చిర్రు పెద్ద బాబులు ఆది కచ్చిర్రు పెద్దవాళ్ళు ఆది కచ్చిర్రు తనంతా బలగమాది కచ్చింది నేను పోతున్నా కూడా ఈ బలగంలోకి వెళ్ళిన బాగి తీరుతాంది బండల్లో ఇల్లు కట్టుకుంటాను అన్నదే అబ్బో గట్ట మనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారే మనకొక్క కొడుకు ఉన్నాడు ఇప్పటికప్పటికి అల్లరు వాళ్ళ కొడుకులు లేకుండా బిడ్డలు లేకుండా ఉన్నైనా నేను వెళ్ళిపోతున్నారా నిన్ను కుక్క సాగు లెక్క ఒంటరిగా ఏదిపోతున్నా లంకంతా ఇంటిలోన ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు నాయన నువ్వు తిన్నవాళ్ళని అడిగేటోళ్ళు లేరు నువ్వు తాగిన వాళ్ళని అడిగేటోళ్ళు లేరు నానా ఒంటరి కోతిని వేసిపోతున్నారా అయ్యో నువ్వు ఇంట్లో ఉంటే కడిపేనొచ్చు కాలేనొచ్చు చెరవే హత్తు నా కొడుకు ఉండేపటికే కొడుకు వచ్చి నా కట్టం అడుగుతాడా కొడుకు వచ్చిన నువ్వు బాధలు అడిగే కొడుకు బయట పడ్డాడా అని నువ్వు కూలిపోతావా నానా పోతావా నానా పుల్లల్లారిలో దేవుళ్ళ అయినా గుడి నిలుదాకంట నువ్వు పోయినా ఊరికి వేరాను ఊరితో పోరయ్యా నువ్వు చూస్తానా నేను లేకుండా నా కొడుకే ఉంటే నా కొడుకు నా మనవాడు ఉన్నాడు నాకేం బాధారి నా కొడుకును చూసుకుంటా కొడుకులే కాపాడే భగవంతునికి ఏమి న్యాయం అవుతుంది భార్యను కొంచెం భర్త నేర్పిస్తాడు భర్తను కొంచెం భార్య నేర్పిస్తాడు పిల్లగాళ్ళని కొంచెం అబ్బాయి రాజు నేర్పిస్తాడు అబ్బాయి రాజు కొంచెం పిల్లగాళ్ళని నేర్పిస్తాడు బామని ప్రాణం వెళ్ళిపోతూనే బామా నా కొడుకు సిల్లే ఓ బామా కొడుకల్ల పట్టుకోడే నా భార్య తోడు ఒక్క మాట ఎప్పుడే ఓ తోగు నేను పోతా నేను పోయిను ఉంటే ఓ బామా కొడుకును రాదుకుంటూ నా భార్య ఆడవుల చూడు అబ్బగల్ల గుండన్నారు మొగొంది మోటుకుండా అన్నారు అల్లి పువ్వు ఒకడైన అర్థాలు వేరైన ఆడోళ్ళ నెరవ ఆడోళ్ళ కెరకన్నారు మొగిలి పువ్వు ఒకడైన మోసాలు వేరైన మొగోళ్ళ నెరవ మొగోళ్ళ కెరకన్నారమ్మ నువ్వు దంతపోయే ఓబామో కూడబోయి సరిగబోయే నా భార్య నువ్వు చుట్టుకొని ఓబామా పిల్లగల్ల ఆడుకుంటావు నా భార్య పిల్లలు పైనమయ్యా అయ్యా కొండగయ్యా విలువగయ్యా నాదా నానెత్తిన బరువు నేనెత్తిన పెట్టిపోతారా నాదా పిల్లల కోడిని వెళ్ళిపోతారా ఎవరెవరాను ఆగుతలేడు నిలుతలేడు నా పక్కన నన్ను డొక్కల కొట్టున్నాడు ఈ గారు బిడ్డరా బిడ్డరా
దానికి మాటలు పెద్ద అంటారా తల్లి పిల్లల తీసింది మరల చేతుల పెట్టింది ఈ ఇద్దరి బిడ్డల కాళ్ళ మీద తల్లి విడవీల ప్రాణమల్ల ఒరేరా విడవీల ప్రాణమల్ల ఒరేరా ఎప్పుడు చూడు సుందర తీరరాడు భార్య కళ కింద చెయ్యేసి లేవనెత్తే వరకు భార్య రెండు కళ్ళకెళ్ళి ప్రాణం వెళ్ళి పాయనా ఎంత మోసం చేసినవే బామా బామ సుందరదేవి నీ ఇప్పటికప్పటికల్లరు నీ నెత్తుల పరువు నా నెత్తుల పెట్టి వెళ్ళిపోయినా బామా నీ ప్రాణం వెళ్ళిపోయినా ఓ బామా నీ ప్రాణం వెళ్ళిపోయినా ఓ బామా మనకు ముగ్గురు పిల్లలున్నారే ఓ బామా నా చేతిలోన పెట్టినావా ఓ బామా ఈ ఆడి పిల్లలున్నారమ్మా ఓ బామా ఆడి పిల్లల కాపదచ్చిందంటే ఈ అవ్వతోని ఎప్పుతారే ఓ బామా ఈ బాలచ్చిన్నాడు బామా ఓ బామా బాలచ్చ బాబులు ఉన్నారు కట్టవచ్చినాడు అవ్వ ఉన్నారంటారు ఆ ఇద్దరి బిడ్డలు తీసుకొని కొడుకులు దగ్గర తీసుకొని కల 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 కన్నీరు ఇస్తుంటే సుందర శీల రాదు కళ్ళల్లో చూడు గా 7,000 ఎవరమ్మా ఓ అయ్యా. ఆ కళ్ళల్లో కనబడతారమ్మా ఓ అయ్యా. ఇప్పటికప్పటికల్లా సచ్చటోళ్ళకి ఎవరు కనిపిస్తారు కానీ మనున్నోళ్ళకి ఎవరు కనిపించరాట నాయన ఎవరారా నానా నీకు దండం పెడతానయ్యా ఓ అయ్యా. నా పిల్లలు తిన్నాళ్ళయ్యా ఓ అయ్యా. నా కొడుకు 10 ఇళ్ళ కథగా అన్నట్టు పగలీగా నా కొడుకు ఉన్నాడు నానా ఇయ్య పాలు ఎవరిస్తారయ్యా ఓ అయ్యా. ఒక బిడ్డ నేను ఒక ఇంటి దాన్ని వేసిన నా చిన్న బిడ్డ పెళ్లి చెయ్యలేదు లే కొడుకు 10 ఇళ్ళ కథగాయనారా గంగలున్న చేపలు గడ్డ మీద ఎక్క విల కొట్లాడినట్టు పెంట మీద కోడి పిల్ల తవ్వుకొని గింజలేరు కోడి పుట్టినట్టు ఒక్కొక్క ముచ్చట చెప్పుదైతే కొడుకు నీ అన్న కొడుతుంది నీ ఆకు ఇంపుదా అన్నారు అన్నప్పుడు చూడు కొడుకులు తీసిండు ఆ బిడ్డలు తీసి ఇక అల్లు నల్ల వేసి రాడా ఓ అయ్యా. అల్లుడు చంద్రగారు ఆ కొడుకు వేసి కాళ్ళ మీద వేసిండు ఇద్దరు బిడ్డలు వేసి అల్లుడు కాళ్ళ మీద వేసిండు కనుక అట్లా బుద్ధి మాట చెప్పి రాడా ఓ అయ్యా. బుద్ధి మాట చెప్పుకుంటా విల కారణం రాదురా మాట్లాడుకుంటున్నా మాట ఇప్పుడు ఆగిపోయిందో గత కింద చెయ్యసి ఎప్పుడు లేవనెత్తిండో కళ్ళకెళ్ళి ప్రాణం వెళ్ళిపోయనా కళ్ళకెళ్ళి ప్రాణం వెళ్ళిపోయినప్పుడు అటువంటి కనుకనే క్షత్రియ మహారాజు ఇద్దరు బిడ్డల వరకు నీవు మాట ఒక్కసారి కొల్లెత్తినారు
ఊళ్ళో ఉన్న ప్రజలకు కాపుల కరణాలు కమ్మీలు అట్ల వాళ్ళ కమ్మరి వాళ్ళు కుమ్మరి వాళ్ళు సాగల వాళ్ళు మంగళ వాళ్ళు మా అల్లాబాదిగా కుమ్మట్టు గొల్లలు కోడి వేల మంది 32 జాతీయుల మంది మనకునేమి కుమ్మకుమ్మలు కూడా రాజుగారి భవనాలకు చేరుకున్నారు లంగ మతలావు దొంగ మతలావు సావు మతలావు అనకనేమి ఎంత తొందరగా అందుతుందాట అయ్యా ఈ వాళ్ళ అనకనేమి అత్తమామ ప్రాణం వేయిందని కనగంట పుట్టడు కన్నీరు చెప్తాను అయ్యా మరి ఇప్పటికప్పుడు గంటలు అటువంటి కనుకనే వంగిన పొద్దు గంట రత్తల వరకు రాత్రి అవుతుంది వంగిన పట్టుకొని కనుకనేమి వంగిన పుణ్యం అనుకోతుంది ఎప్పుడైనా పాసిపోతుంది సత్తిన పింగిన దానం చేయకపోతే ముందు మాత్రం అంటది నాన్న నీ పామ్మంది చిన్నవాడు కాబట్టి మీ పామ్మాది ఎత్తుకొని అటువంటి కనుక నేను నూటికిళ్ళ గంట ఒక జీవిదారు చేస్తే పని పాటల వాళ్ళు ఒక సార్థం సిద్ధం చేస్తామన్నారు పామ్మాదిని ఎత్తుకున్నాడు కాదే అమ్మా చేతులను పట్టినాడా దేవతల కాలం నాడు ఒలికిళ్ళ గడ్డ అన్నారు నాన్న కాలం నాడు ఒక కట్టాల గడ్డ అన్నారు జీవిదారి పుల్ల పట్టింది కాదే అమ్మా రామ రామ ఇల్లు కట్టవాలి అన్ని కట్టంగా చూడవేసుడు పచ్చి కట్ట పట్టుకొని ఎనుకోమన్నాడు భవనాల వేడి కట్ట వరకు తెలిసిన పెద్దలు మాత్రం డబ్బు తప్పులు ఏదంటే చక్కని పేడలు ఎప్పుడు కట్టిందో చక్కని పేడలు పెట్టినప్పుడు అయ్యా మా అత్త మామనే ముండ సాగు కావాలి ముండేది సాగు వచ్చిండ్రు అయ్యా పువ్వులు కొట్టమని దాని ఒడ్ల మేడలు బిద్దలు పట్టుకపోయారు మా అత్త మామన మనకనే తడిపెడి తాను ఎత్తు కనుకనేవి కొత్త వస్త్రాలు తరిగించమన్నాడు పంచదార నీళ్ళ తోడు తడిపెడి తానం మోపించు కొత్త వస్త్రాలు తరిగించి 2 సెపాల తీసుకుని 2 పేడలు పడ్డలు మరి కాటవడి కనుకనేవి తెల్ల బట్ట కప్పి కమ్మరి ఇక్కడ తోడు గుంజి కట్టు కట్టినాడు మంచి వల్ల ప్రాణం వెళ్ళిపోతే 10 రోజు ముఖం రోజు పోతారాట పాపాత్రి ప్రాణం వెళ్ళిపోతే మరి ముఖము చూడరాట
సార్లు రామ 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 అంటావు అన్ని సార్లు ఆ కళ్ళ తల్లి సరగలోకంలో చల్లగా నిద్రపట్టాలి. మనిషి మానవునికి 3 పండుగలు 3 అవతారాలు. 3 అవతారాలు అంటే పుట్టినాడు బాల అవతారం, పెరిగి పెద్దవాడు అయినప్పుడు మరి సూర అవతారం, మరి వయసుకు వచ్చినప్పుడు వాడిని కొట్టాలి, వీడిని తల్లాలి, ఇల్లు కట్టాలి, బాయి తవ్వాలి, ఉరుకు రక్తం మీద ఉరుకులాట. మరి ముసలి అవతారం అంటే మంచాల పడ్డనాడు ముసలి అవతారం, కట్టబట్టుకొని మంచాల ఉన్నాడు రామకృష్ణ పరంధామ నా జీవి ఎందుకు ఉంచుతామని భగవంతుని ఆరాధన చేసుకుంటామట. అవతారాలు ఇట్లా 3 పండుగలు ఎట్లా మరి పుట్టినాడు పురుడు, మరి పెరిగి పెద్దవాడైనప్పుడు పెళ్లి పండుగ, మరి సచ్చినాడు సవ పండుగ తోరి ఈ పవిత్రమైన మహారాజు మంచి కలిసిపోతే మరి కథ అంటే మేనత్తలు మేనమామలు, మరి మేనత్త ఎల్లవా, మరి మీనత్త ఎల్లవా, మామ కూరయ్య, మామ కూరయ్య, మరి అక్కలు బావలు, అక్కలు బావలు, మరి అక్క ప్రవళిక, అక్క ప్రవళిక, మరి బావ రాజు, బావ రాజు, మరి అక్క సంధ్య, అక్క సంధ్య, మరి బావ నరేష్, బావ నరేష్, మరి అక్కలు బావలు, మరి బలగం ఉండే పడికి మేనత్తలు మేనమామలు, కొడుకులు కూడాలు, మరి మేనగోడాలు అల్లుళ్ళు, మరి పెద్ద మన బలగం ఉండే పడికి రామ రామాలకి ఎత్తున పిత్తారు సచ్చినది విని జరగం తల్లే గట్టిగొద్దు పేగులు బయట పడతాయి దాన్ని. కూడబుట్టిన ఆకలు ఉండబడికే పెదబాబు బిడ్డలు, చిన్నమ్మ బిడ్డలు ఉండబడికే మా తమ్ముడు నవీనన్న, మా అన్న నవీనన్న ఏదో మనత్తడు ఏదారిని అత్తడు, మా అన్న ఉండబడికే ఓ చెల్లెల్లారా ఎప్పుడు వచ్చిల్లని మమ్మల్ని మందలిస్తాడా, ఓ చెల్లెల్లారా ఇప్పుడే అత్తాడని మమ్మల్ని మందలిస్తాడా వరారా మీరు చెల్లెలడతో మమ్మల్ని కళని ఎప్పుడు వింటవరా కొడుకును నేను వెళ్ళిపోతాను, అత్తరా రామ కొడుకును నేను వెళ్ళిపోతాను. ఏ పాట ఇవాళ ఏమైనా పొందడం పోతావు ఇదేనా కూడా మొదలు పెట్టిన కాదు చూస్తాను
అవగారిల్లు కలిగి ఉండాలి అమ్మలు కలిగి ఉండాలి ఇక్కడ ఉండాలి నా తమ్ముడు కలిగి ఉండాలని ఏడు పిల్లలు కోరుకుంటారు బాబరారా పండడం మరి గడ్డల్లా దగ్గరైపోతా ఉన్నదా మన ముగ్గురు నాక వీధి మన నాయన చేతులు పెడతాక ఏదో ఓటకుండా ఎంగేదో ఓట వినకుండా మన నాయన చేతులు తెరాలి ఎందుకోరి తొట్టెలు ఎందుకోరి పిల్లి గడపండ కట్టుకొని కళ్ళు పెద్దగా వేసుకోరి నా ఇద్దరు బిడ్డలు బతకాలి నా కొడుకు బతకల్లారి ఆ పిల్లగాలను ఆదుకున్నాడా వరాలా నేను పెట్టేందు కొడుకుతో
గుళ్ళే అఖండ జ్యోతి వెలగాలి. రాజరాజేశ్వరి ప్రాణాల కాడ అఖండ జ్యోతి వెలగాల తల్లుడా. ఓడముట్టిన అక్కలకు బావలకు పన్నతండ్రికి చేసుకున్న భార్యకు అలా లీడర్ల గడబడి పోవాలే ఓ రామ కట్టని చెప్పేటోళ్ళకు కట్టమర్థమైతే నాకు కట్టం ఉన్నదని కట్టం అది కట్టదాడ దగ్గర కిరకిర కిరకిర నవ్వుతాడా
పుట్టకే ఉంటదీరే మంచికే ఉంటదీరే అన్నారు. జరిగిన చరిత్ర ఏమని చెప్తారు కానీ జరగబోయే చరిత్ర ఏమని చెప్పవాడు. కరెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండదు గంగరేవులో తరిగి తాళం వేసి రోగిళ్ళ వేడికి వెళ్ళిపోదా.